అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జ్ఞాపకాలు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అయితే రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఒంగోలు వెళ్ళానండి, అక్క వాళ్ళ ఇంటికి. చాలా ఇంపార్టెంట్ వర్క్ వెళ్ళాను, కానీ మీతో షేర్ చేసుకోవాలని ఉంది. చాలా మంచి న్యూసే, కానీ ప్రజెంట్ అయితే చెప్పలేనండి, ఏమీ అనుకోవద్దు. ఒక ఇంపార్టెంట్ వర్క్ పైన వెళ్ళాను. ఇక ఫ్యామిలీ అందరూ ఉన్నాం కాబట్టి పిల్లలు బీచ్కి వెళ్ళడానికి ప్లాన్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే బీచ్కి రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాను నేను. కాకపోతే ఈసారి ఫస్ట్ టైం బోట్ ఎక్కానమాట. చాలా బాగుందండి. కొంత బోట్ జర్నీ చేశాక వాటర్లో తర్వాత మళ్ళీ బీచ్కి తీసుకెళ్లారనమాట. అక్కడ నుండి పక్కపక్కనే ఉన్నాయండి కాలువ, పెద్ద కాలువ కూడా కాదు, చెరువులా ఉంది. దాంట్లో ట్రావెల్ చేయించారు. నాకు ఆ ఏరియాస్ కూడా పెద్దగా తెలియదు, ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ బోట్లో కూడా అది కనిపిస్తుంది చూడండి, బోట్ రెడీ చేపిస్తున్నారు పిల్లలు. అందరు ఉండేసరికి వాళ్ళే ప్లాన్ చేశారండి వెళ్దామని. యాక్చువల్గా మా పిల్లలు మేము ఏమి అడగాల్సిన అవసరం ఉండదండి, మమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళే చేస్తూ ఉంటారనమాట. బోట్ అనేది నాకు ఫస్ట్ టైం ఎక్కడం చాలా హ్యాపీగా అనిపించింది. అందరం కలిసి వెళ్ళాం, నాన్న కూడా వచ్చారు, అక్క వాళ్ళు అందరూ వచ్చారు. పిల్లలతో అట్లా వెళ్ళాము అందరం కలిసి. ఇయర్లీ 1 or 2 టైమ్స్ ఇలాంటి ట్రిప్స్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలనిపించిందండి. యాక్చువల్గా నేను చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది, తెలుసు కదా. ఫ్యాకల్టీగా వర్క్ చేస్తుంటాను. ఈవెన్ సమ్మర్లో కూడా మాకు క్లాసెస్ ఉంటాయండి, ఎంసెట్ క్లాసెస్ అవి ఇవి. సో కొంచెం బిజీగానే ఉంటాను అనమాట. ఎప్పుడు వెళ్ళను. మా పిల్లలైతే రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు ఒంగోలు, కానీ నేను ఎప్పుడన్నా రేర్గానే వెళ్తానన్నమాట. పర్టికులర్గా మంచి పని మీదే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి పిల్లలు ఇలా ప్లాన్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా ఎంజాయ్ చేశాను. అలా వాటర్లో జర్నీ అండి ఇది. బోట్లో ఉన్నామన్నమాట అందరం, పిల్లలందరూ ఉన్నారు. చాలా చాలా బాగుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే పర్టికులర్గా నా లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ని మీకు పరిచయం చేస్తానని చెప్పాను. ఆల్రెడీ మీ ముందు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ముందు నుండే తెలిసే ఉంటుంది. ఎవరంటే మా అక్క అండి. చెప్పాను కదా, మా అమ్మ తర్వాత అమ్మ ప్లేస్ని ఆక్యుపై చేసేసింది అనమాట. మా అక్క కూడా కనిపిస్తుంది నాతో పాటు ఈ వీడియోలో, చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేశానండి. ఈవెన్ మా రియో బాబు, అక్కడ డాగ్ కనిపిస్తుంది కదా, వాడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వాడు కూడా ఫ్రీగా పిల్లలతో పాటు వాటర్లో బయటికి చూడడం, భయం లేకుండా ఉంచున్నాడండి, కొంచెం కూడా భయం లేకుండా. చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట. ఈ వీడియోలో పర్టికులర్గా మా అక్కతో ఉంటుంది. చెప్పాను ముందు, వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని. అక్క ప్లేస్, అమ్మ తర్వాత అమ్మ ప్లేస్ని ఆక్యుపై చేసేసింది అక్క. అక్కతో మెమరీ అన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. యాక్చువల్గా మా పిల్లలకి రియల్గా చెప్తున్నానండి, మేము ఏం చెప్పాల్సిన అవసరం ఉండదు, వాళ్ళే అరేంజ్ చేసేస్తారు అనమాట. మమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళే చేస్తారు. అట్లా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఈ వీడియోలో కనిపించే వాళ్ళందరూ కూడా, పిల్లలంతా కూడా మా పాప ఫ్రెండ్స్ అండి. మేమేమి రిస్ట్రిక్షన్స్ పెట్టమండి రియల్గా. ఇంట్లో చాలా ఫ్రీగా ఉంటాము. ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఈవెన్ మా అమ్మ కూడా మా దగ్గర అలానే మమ్మల్ని పెంచింది. నా 10th క్లాస్ ఫ్రెండ్స్, ఫస్ట్ నుండి 10th క్లాస్ వరకు నేను ఒకటే ట్యూషను, ఒకటే స్కూలు, ఒకటే కాలేజ్, అందరం ఉన్నాము. ఆల్మోస్ట్ 10 years అనమాట, ఫస్ట్ టు 10th. ఆ ఫ్రెండ్స్ ఇప్పటికీ అలానే ఉంటాము, అలానే ఉన్నాము. అందరం కలిసినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటాం అన్నమాట.
అట్లా ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవండి. అంటే మీకు అర్థమై ఉంటుంది. అబ్బాయిలతో మాట్లాడొద్దు, అమ్మాయిలతో ఇట్లా ఉండాలి, అబ్బాయిలతో ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ మా ఇంట్లో ఎవ్వరు లేదండి. మా అమ్మ కూడా అలా ఎప్పుడు మమ్మల్ని చూడలేదు, పెట్టలేదు. ఈవెన్ మేము కూడా అలానే ఉంటుంది. అక్క కూడా అలానే ఉంటుందన్నమాట. చాలా ఫ్రీడమ్ ఇస్తాము పిల్లలకి. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని అలానే ఉంటారనమాట. ఇది చూసారా మా అక్క అండి, నాతో పాటు వీడియోలో కనిపిస్తుంది కదా, చెప్పాను కదా, అలా జర్నీ చాలా బాగుంది. నా ఫేస్లో కనిపిస్తుంది కదా. చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. ఫస్ట్ టైం ఆ జర్నీ ఒక మెమరబుల్ అనమాట. నాన్న కూడా వచ్చారు. సో చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి.